వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోత్స్తభ్యధికః కుతోన్యో లోకత్రయేప్యప్రతిమప్రభావ. అర్జునునికి శ్రీకృష్ణుని యొక్క విశ్వరూప దర్శనం కలిగిన తర్వాత అతనికి అనేక సందేహాలు కలిగి ఇటువంటి మహనీయునితో నేను చాలా చాలా అవహేళనగా తేలికగా మాట్లాడాను అని బాధపడుతూ, ఇంకా తను ఏ రకంగా అతను సంబోధించాడంటే, ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ సఖ అని అనేక విధాలుగా కూర్చున్నప్పుడు తింటున్నప్పుడు రకరకాలుగా మాట్లాడాను అని అర్జునుడు పశ్చాత్తాపడుతున్నాడు. చరాచర ప్రపంచానికి సమస్త ప్రాణికోట్లకు భగవంతుడు తండ్రి, అతడే తల్లి, అతడే తండ్రి, అతడే గురువు. గురువులందరిలోనూ సర్వోత్తముడు అయినటువంటి గురువు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మతోటి ఎంత వినయంగా ఉండాలి, ఎంత విధేయతగా ఉండాలి. అటువంటిది తాను చాలా తేలికగా మరీ చనువుగా మాట్లాడేశానా అని అనుకుంటూ, అందువల్లనే గురుర్ గరీయాన్ అని చెప్పబడింది. అంటే అందరికీ గురువు, లోకానికి అంతటికీ గురువు. అంటే గురువు ఒక్కడే శ్రేష్ఠుడు, అతడొక్కడే సద్వస్తువు, మిగిలినవన్నీ కూడా అసద్వస్తువులు అని అర్థం. ఇంకా ఆ గురువుకు అంటే పరమాత్మకి సమానమైన వాడు కానీ, సమానం ఆయనతో మించినటువంటి వాడు కానీ మరి ఒక్కడు లేడు. కనుక అందరూ ఆ పరమాత్మనే ఆశ్రయించాలి. ఈ ప్రపంచాన్ని అంతటినీ నడిపిస్తున్నటువంటి ఆ పరమాత్మకి సమానమైన వాడు ఎవరూ లేరు. ఇంకా ఈ ప్రకారంగా భగవానుని ప్రార్థించి ఇంకా తన యొక్క బాధ తీరక ఇంకా ఇంకా ఏం చేస్తున్నాడో తర్వాత శ్లోకంలో చూద్దాం. జై గురుదత్త.